హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, జీహెచ్ఎంసీలో L2 లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తామని నిన్న పొన్నం ప్రభాకర్ గారు అయితే ప్రకటన చేశారండి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అందిస్తామని నిన్న ఆయన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అయితే చెప్పారు. ఈ ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు అందిస్తానండి. వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతేనే మేమేం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఇదిగోండి, నిన్న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో జరిగిన మీటింగ్కి సంబంధించిన వివరాలు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తాం, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన శనివారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సిటీ తాగునీటి సమస్య పరిష్కారానికి కృష్ణా గోదావరి నదుల నుంచి 15 టీఎంసీల నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, సివిల్ సప్లై, వైద్య ఆరోగ్యం, ఎలక్ట్రిసిటీ, విద్య తదితర అంశాలపై సమీక్షించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కేటగిరీల వారీగా రుణాలు అందిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 41,776 మంది నిరుద్యోగ యువతకు రుణాలు అందించనున్నట్లు తెలిపారు. 1,25,595 మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఎంపీలు ఈటెల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఆర్వి కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ అశోక్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పాల్గొన్నారు. చూశారు కదా అండి, పొన్నం ప్రభాకర్ గారు అయితే ఈ ప్రకటన అయితే చేశారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ జీహెచ్ఎంసీలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఆయన. పొన్నం ప్రభాకర్ గారు అయితే నిన్న శనివారం హెడ్ ఆఫీస్లో అంటే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో జరిగిన మీటింగ్లో పాల్గొని ఈ ప్రకటన అయితే చేశారండి. విలేకరుల సమావేశం అయితే పెట్టారు. ఆ సమావేశంలో నిన్న ఈ ప్రకటన అయితే చేశారు. అర్హులకు జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తామని చెప్పారు ఆయన. రీసెంట్గా నాంపల్లి పరిధిలోని 510 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రీసెంట్గా పంపిణీ చేశారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంతకుముందు వీడియో ద్వారా నేను తెలియచేశాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియో కూడా చూడండి. ఎక్కడ ఎన్ని ఇళ్ళు పంపిణీ చేశారనేది కూడా నేను ఆ వీడియోలో పెట్టాను. అవసరమైతే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నాంపల్లి పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేశారన్న వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి. డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా ఓపెన్ చేసి చూడండి. జూలై మొదటి వారంలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయండి. ఆ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ కోడ్ పడక ముందుకే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ ఇంకా మిగతా పథకాలు కానీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. జూన్ నెలలో ఏమేమి పథకాలు రిలీజ్ చేయబోతున్నారో దానికి సంబంధించిన వీడియో నిన్నైతే నేను పెట్టానండి. ఇంకా ఎవరైనా కానీ ఆ వీడియో కూడా మిస్ అయితే తప్పకుండా చూడండి. జూన్ నెలలో తెలంగాణలో ఏమేమి పథకాలు రిలీజ్ అవ్వబోతున్నాయో పూర్తి వివరాలు అయితే పెట్టాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.